వెల్కమ్ టు డిజైన్ స్టడీ. ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం 3 నేర్చుకోగలం: టు బీ ఫామ్, టు హ్యావ్ ఫామ్, టు డూ ఫామ్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టు బీ ఫామ్ నేర్చుకుందాం. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, రామ, కృష్ణ అండ్ ఎక్స్ట్రా. సో ఫ్రెండ్స్, ఐకి యామ్, వి, యు, దేకి ఆర్, హీ, షీ, ఇట్కి ఈజ్, రామ, కృష్ణ అండ్ ఎక్స్ట్రా నేమ్స్కి ఈజ్. ఫ్రెండ్స్, ఈ టు బీ ఫామ్లో యామ్, ఆర్, ఈజ్ ఈ 3 మాత్రమే మీకు కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. వాట్ ఈజ్ యూ? నువ్వెవరు? సో ఫ్రెండ్స్, మీకు ఓ సింపుల్ మెథడ్లో నేను చెప్తాను మీకు అర్థమయ్యేలా. ఫ్రెండ్స్, ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఫార్ములా ఏం చెప్పాను? సబ్జెక్ట్ ప్లేస్, V1 ప్లేస్, అదర్ వర్డ్స్. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఫార్ములాని మర్చిపోకూడదు. ఓకే, నౌ పాజిటివ్ స్టేట్మెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ని. దీన్ని నెగిటివ్గా చెప్పాలంటే ఐ యామ్ నాట్ ఏ స్టూడెంట్. నేను స్టూడెంట్ కాదు. అండ్ మామూలుగా ఎవరినైనా డౌట్ఫుల్గా అడుగుతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ ఒక క్రిమినల్ని అడిగినట్టు, క్రిమినల్ని ఇంటరాగేషన్ చేస్తారు కదా, ఆ ఇంటరాగేషన్ అన్నట్టు పాజిటివ్ ఇంటరాగేషన్. ఆర్ యు ఏ స్టూడెంట్? మీరు ఒక స్టూడెంటా? దీనికి ఆన్సర్, పాజిటివ్ ఆన్సర్ ఇలా ఇవ్వాలి. ఎస్, ఐఎమ్ ఏ స్టూడెంట్. అవును, నేను ఒక స్టూడెంట్ని. అండ్ దీనికి నెగిటివ్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే నో, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. కాదు, నేను ఒక స్టూడెంట్ని కాదు. అండ్ ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేషన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని నెగిటివ్గా అడిగితే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నెగిటివ్ ఇంటరాగేషన్, ఆర్ యూ నాట్ ఏ స్టూడెంట్ అంటే మీరు స్టూడెంట్ కాదు కదా, ఇలా అడగొచ్చు. మరి ఇంకోలా కూడా అడగొచ్చు. ఆర్ఎంట్ యూ ఏ స్టూడెంట్, ఇలా కూడా అడగొచ్చు. ఈ నెగిటివ్ ఇంటరాగేషన్కి ఆన్సర్ ఇలా ఇవ్వాలి. దీనికి పాజిటివ్ ఆన్సర్ ఇలా ఇవ్వాలి. ఎస్, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. అవును, నేను ఒక స్టూడెంట్ని కాదు అని అర్థం. అండ్ దీనికి నెగిటివ్ ఆన్సర్ ఎలా ఇవ్వాలి అంటే నో, ఐఎమ్ ఏ స్టూడెంట్. కాదు, నేను ఒక స్టూడెంట్ని అని అర్థం. ఫ్రెండ్స్, ఈ టు బీ ఫామ్లో యామ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. సో ఇంకోటి చూద్దాం. వాట్ ఆర్ యూ? వాట్ ఈజ్ యూ అయిపోయింది కదా. ఇప్పుడు వాట్ ఆర్ యూ? మీరెవరు? దీంట్లో ఇప్పుడు వి తీసుకున్నాం. పాజిటివ్ స్టేట్మెంట్, వి ఆర్ స్టూడెంట్స్. మేము స్టూడెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్, వి ఆర్ నాట్ స్టూడెంట్స్. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఫస్ట్, ఐఎమ్ ఏ స్టూడెంట్ అన్నప్పుడు ఓన్లీ స్టూడెంట్ మాత్రమే వస్తుంది. ఇక్కడ వీఆర్ స్టూడెంట్స్ అంటున్నాం అంటే స్టూడెంట్స్ ఒక్కరుంటేనేమో స్టూడెంట్, ఒక్కరికంటే ఎక్కువ ఉంటేనేమో స్టూడెంట్స్. ఓకేనా? పాజిటివ్ ఇంటరాగేషన్, ఆర్ యూ స్టూడెంట్స్? దీని పాజిటివ్ ఆన్సర్ ఇలా చెప్పాలి. ఎస్, వీఆర్ స్టూడెంట్స్. దీన్ని నెగిటివ్గా ఇలా చెప్పాలి. నెగిటివ్ ఆన్సర్, నో, వీఆర్ నాట్ స్టూడెంట్స్. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేషన్, ఆర్ యూ నాట్ స్టూడెంట్స్? అండ్ దీన్ని ఇంకోలా కూడా అడగవచ్చు ఈ క్వశ్చన్ని, ఆర్ఎంట్ యూ స్టూడెంట్స్? మీరు స్టూడెంట్స్ కాదా? అండ్ దీనికి పాజిటివ్ ఆన్సర్, ఎస్, వీఆర్ నాట్ స్టూడెంట్స్. దీనికి నెగిటివ్ ఆన్సర్, నో, వీఆర్ స్టూడెంట్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీకి, యూకి ఆర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం దే గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ దే? వాళ్ళు ఎవరు? పాజిటివ్ స్టేట్మెంట్, దే ఆర్ స్టూడెంట్స్. నెగిటివ్ స్టేట్మెంట్, దే ఆర్ నాట్ స్టూడెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్ కాదు అని అర్థం. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్ చూద్దాం ఇప్పుడు. ఆర్ దే స్టూడెంట్స్? వాళ్ళు స్టూడెంట్సా? పాజిటివ్ ఆన్సర్ ఏమో ఎస్, దే ఆర్ స్టూడెంట్స్. అవును, వాళ్ళు స్టూడెంట్స్. నెగిటివ్ ఆన్సర్, నో, దే ఆర్ నాట్ స్టూడెంట్స్. వాళ్ళు స్టూడెంట్స్ కాదు. అండ్ పాజిటివ్ ఇంటరాగేషన్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ ఇంటరాగేషన్, ఆర్ దే నాట్ స్టూడెంట్? అండ్ దీన్ని ఇంకోలా కూడా అనొచ్చు,
ఆరెంట్ దే స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్ కాదా అని అర్థం. దీనికి పాజిటివ్ ఆన్సర్ ఎస్ దే ఆర్ నాట్ స్టూడెంట్స్, అవును వాళ్ళు స్టూడెంట్స్ కాదు. దీనికి నెగిటివ్ ఆన్సర్ నో దే ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు స్టూడెంట్స్. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని టెక్నికల్గా ఆలోచించండి ఒకసారి. పాజిటివ్ స్టేట్మెంట్లో ఏముంది, దే ఆర్ స్టూడెంట్. నెగిటివ్ స్టేట్మెంట్లో ఏం యాడ్ అయింది, నాట్ ఒకటే యాడ్ అయింది. సో దే ఆర్ నాట్ స్టూడెంట్. మరి పాజిటివ్ ఇంటరాగేషన్లో ఏం యాడ్ అయింది, పాజిటివ్ స్టేట్మెంట్లో దే ఆర్ స్టూడెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేషన్లో ఆరేమో ఇటు సైడ్ వచ్చింది, దే ఏమో ఇటు సైడ్ వచ్చింది, అంతే తేడా. అలా వచ్చినప్పుడు అది క్వశ్చన్ అవుతుంది. అండ్ దీనికి ఆన్సర్స్ పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ ఎలా వచ్చాయంటే, పాజిటివ్ స్టేట్మెంట్లో యాస్టీస్గా దింపేసుకోండి, నెగిటివ్ ఆన్సర్ కూడా యాస్టీస్గా దింపేసుకోండి. కాకపోతే ఇక్కడ పాజిటివ్ ఆన్సర్లో ఎస్ ఒకటి యాడ్ అవుతుంది, నెగిటివ్ ఆన్సర్లో నో అని ఒకటి యాడ్ అవుతుంది, అంతే. అలాగే నెగిటివ్ ఇంటరాగేషన్లో చూడండి, పాజిటివ్ ఇంటరాగేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఆ దే పక్కన ఒకటి నాట్ అనేది యాడ్ చేయండి. ఇలా కాకుండా ఇంకోలా కూడా చెప్పొచ్చు అన్నాను కదా, అది ఇంకోటి చూడండి. ఈ ఆర్ని నాట్ని కలిపితే ఆరెంట్ అవుతుంది. సో ఆరెంట్ దే స్టూడెంట్స్. దీనికి పాజిటివ్ ఆన్సర్ వచ్చేసి, పాజిటివ్ ఇంటరాగేషన్లో నెగిటివ్ ఆన్సర్ని తీసుకొచ్చి ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేషన్లో పాజిటివ్ ఆన్సర్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ పాజిటివ్ ఇంటరాగేషన్లో పాజిటివ్ ఆన్సర్ని నెగిటివ్ ఇంటరాగేషన్లో నెగిటివ్ ఆన్సర్గా వాడాలి. ఇక మిగతాదంతా సేమ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఐ, వి, యు, దే గురించి తెలుసుకున్నాం. ఇందులో యామ్, ఆర్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో హీ, షీ, హిట్, రామ, కృష్ణ అండ్ ఎక్స్ట్రా నేమ్స్ గురించి తెలుసుకుందాం. దానిలో ఈజ్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.